తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయం వేదికగా ఓ ఘోర తప్పిదం చోటు చేసుకుంది. జాతీయ జెండాను గౌరవించాల్సిన అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇన్ఛార్జ్ ఎంపీడీఓ దివ్య సుదర్శన్ రావు ఆధ్వర్యంలో జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే మొదట జెండా ఎగురవేసే సమయంలో తాడు సరిగ్గా రాకపోవడంతో జెండా మొరాయించింది. దీంతో సిబ్బంది జెండాను కిందకు దించి సరిచేశారు. కానీ రెండోసారి పైకి ఎగిరేసేసరికి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. జాతీయ జెండా కాషాయ రంగు కిందకు, ఆకుపచ్చ రంగు పైకి వచ్చేలా తలకిందులుగా ఎగిరింది. ఈ ఘోర తప్పిదాన్ని ఆలస్యంగా గమనించిన అధికారులు హుటాహుటిన జెండాను మళ్లీ కిందకు దించారు. ఆ తర్వాత సరిచేసి మూడోసారి పైకి ఎగురవేశారు. కనీస పర్యవేక్షణ లేకపోవడం, అధికారుల బాధ్యత రాహిత్యం వల్లే జాతీయ జెండాని ఈ అవమానం జరిగిందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద వేడుకలో ఇలాంటి పొరపాటు జరగడంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.